హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం యూత్కి ఎంతో ఇష్టమైన యమహా MT-15 బైక్ రివ్యూ అయితే చేస్తున్నాము. ఈరోజు ఈ బైక్ టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఈ బైక్ ఎవరికి సూట్ అవుతుంది, ఫ్యామిలీకి సూట్ అవుతుందా లేదా, ఈ బైక్ ఎవరు తీసుకోవాలి అన్నదాని గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. 2025 యమహా MT-15 వెహికల్ అయితే మనకి చూడడానికి ఇలా ఉంటుంది. ఎల్లో కలర్ ఎల్లో వీల్స్తో చూడడానికి అయితే చాలా బాగుంది. మనం అయితే ఒకసారి దీని ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విందాం. మెయిన్గా ఈ వెహికల్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 155cc 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ SOHC ఇంజన్తో అయితే లభిస్తుంది. ఈ వెహికల్లో లిక్విడ్ కూల్డ్ ఇంజన్ రావడం వల్ల మనకైతే లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు ఇంజన్ అంత తొందరగా హీట్ అయితే ఎక్కదు. నెక్స్ట్ ఈ వెహికల్ అయితే మనకి 18.4 PS పవరు అలాగే 14.1 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఈ వెహికల్లో ట్రాన్స్మిషన్ చూసుకుంటే మనకైతే ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 6 గేర్స్ అయితే ఉంటాయి మనకి ఇందులోని. నెక్స్ట్ ఈ వెహికల్లో మనకి ఓపెన్ టైప్ చైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మనం అయితే చైన్ క్లీన్ చేసుకోవాలి, లేదంటే తొందరగా పాడైపోతుంది. ఇంకా ఈ బైక్లో సీట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే సింగిల్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సీట్ అయితే ఫ్యామిలీకి అంతగా సూట్ అవ్వదు, యూత్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కొద్దిగా చిన్నగా ఉంది. ఈ బైక్లో ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్టయితే మనకి 10 లీటర్ ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఈ ఫ్యూయల్ ట్యాంక్ మనకి మెటల్తో ఇచ్చుంటే చాలా బాగుండేది. అండ్ నెక్స్ట్ ఈ వెహికల్లో మనకి చాసిస్ అయితే ప్రొవైడ్ చేశారు. డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఇచ్చారు. ఇది హైవే మీద వెళ్ళినప్పుడు మనకైతే యూజ్ అవుతుంది, మంచిగా స్టెబిలిటీ ఉంటుంది మనకి బైక్ అయితే ఈ చాసిస్ వల్ల. మెయిన్గా ఈ బైక్లో సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఫ్రంట్లో 37mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సస్పెన్షన్ మనం హైవే మీద స్పీడ్ వెళ్ళినప్పుడు అయితే చాలా స్టేబుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి నైట్రాక్స్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ వెహికల్లో బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్లో 282mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్లో అయితే ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 220mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. ఈ వెహికల్ మనకి డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది. ఇంకా టైర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్లో 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి బ్యాక్ టైర్ చూసుకున్నట్టయితే 140/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా లైట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్లో LED DRLs అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద బైఫంక్షనల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మనకి LEDతోనే ఇచ్చారు. ఇంకా సిగ్నల్ ఇండికేటర్స్ చూసుకున్నట్టయితే మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకైతే LEDతోనే ప్రొవైడ్ చేశారు. హజార్డ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం ఈ బైక్లో హ్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మనం హ్యాండిల్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ రైట్ సైడ్లో మనకి ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దీంట్లోనే మనకి ఇంజన్ ఆన్ ఆఫ్ అండ్ పవర్ స్టార్ట్ స్విచ్ కూడా ఇచ్చారు. దాని కింద హజార్డ్ లైట్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ మనం హ్యాండిల్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద మనకి హార్న్ ప్రొవైడ్ చేశారు. దాని కింద చూసుకుంటే మనకి సిగ్నల్ ఇండికేటర్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్లో కన్సోల్ చూసుకున్నట్టయితే మనకి ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, క్లాక్, గేర్ ఇండికేటర్, బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంది. మన మొబైల్ దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మన మొబైల్లో ఛార్జింగ్ ఎంత ఉంది, కాల్స్, SMS నోటిఫికేషన్స్ అన్నీ చూపెడుతుంది. ఇదైతే ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ అయితే. ఇంకా ఈ వెహికల్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి 170mm అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్కి చాలా ఎక్కువ. నెక్స్ట్ ఈ బైక్ సీట్ హైట్ చూసుకుంటే మనకి 810mm అయితే ఉంది. మినిమం 5.7 5.8 హైట్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా రైడ్ చేయొచ్చు. వెహికల్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్ వెయిట్ చూసుకున్నట్టయితే మనకి 141 kgsతో అయితే వస్తుంది, చాలా లైట్ వెయిట్. మనకైతే 2024కి 2025కి పెద్దగా అప్డేట్స్ అయితే ఏం లేవు, రిజిస్ట్రేషన్ ఒక్కటే మారింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వెహికల్లో స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 2,20,000 వరకు అయితే ఉంది. మీరుండే ఏరియా బట్టి రేట్ అటు ఇటు అవుతూ ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ వెహికల్ టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే మనకి 120+ అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఈ వెహికల్ మైలేజ్ చూసుకుంటే మనకి 45 to 50 అయితే ఎక్స్పెక్ట్ చేసి తీసుకోవచ్చు.
ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఈ వెహికల్ రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాము. నేనైతే ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేస్తాను. రైడ్ రివ్యూ అయితే చూడండి. ఫస్ట్ గేర్ అయితే వేసాను. ఇంజిన్ పికప్ అయితే చాలా బాగుంది. పవర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంది. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్ సీట్ కంఫర్ట్ అండ్ హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. హ్యాండిల్ కంఫర్ట్ అలాగే ఎంత దూరం అయినా లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ రావడం వల్ల మనకైతే లాంగ్స్ వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉండదు. ఇంజిన్ హీట్ ఎక్కి బండి ఆగడం లాంటివి ఉండవు. నెక్స్ట్ ఈ వెహికల్లో మనకి హజార్డ్ లైట్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదో ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్లో ఇంకో మంచి విషయం ఏంటంటే మనకి ఈ వెహికల్ అయితే 141 kgs అయితే వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది వెహికల్ అయితే. సో మీరు సిటీలో ఎలా కావాలంటే అలా తిరగచ్చు. చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల వెహికల్ హ్యాండిల్ చేయడం కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్లో మనకి ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. మెటల్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఫైబర్ కాబట్టి కింద పడితే పగలడం లాంటిది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ వెహికల్లో బ్రేక్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. నేను చాలాసార్లు టెస్ట్ చేశాను. బ్రేక్స్ అయితే బాగున్నాయి. ఇంకా ఈ వెహికల్లో మనకి సైడ్ స్టాండ్ అయితే ఇచ్చారు. సెంటర్ స్టాండ్ ఇవ్వలేదు. సెంటర్ స్టాండ్ ఇచ్చుంటే బాగుండేది. ఈ మధ్య ప్రతి వెహికల్కి సెంటర్ స్టాండ్ ఉంటుంది కాబట్టి సెంటర్ స్టాండ్ ఇచ్చుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కానీ దీనికి ఇవ్వలేదు. మనకైతే ఓవరాల్ వెహికల్ అయితే చాలా బాగుంది. మైనస్ అయితే ఏం లేవు. ఈ మధ్యన ఏ వెహికల్కి కిక్ స్టార్ట్ అయితే రావట్లేదు. దీనికి కూడా లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే యూత్ తీసుకోవచ్చు. ఫ్యామిలీకి అయితే అంతగా సూట్ అవ్వదు. మీరు ఒకసారి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఫ్యామిలీకి అయినా సరే. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు ఫ్యామిలీకి. యూత్కి అయితే ఇదైతే పర్ఫెక్ట్ బైక్. అసలు చాలా బాగుంది. సో ఇది మన ఫైనల్ రైడ్ రివ్యూ అయితే. నాకు ఈ వీడియో షూట్ చేసేటప్పుడు కొంచెం గొంతు పట్టేసింది. సో కొంచెం వాయిస్ అడ్జస్ట్ అయిపోండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వెహికల్ రైడ్ రివ్యూ అయితే. ఇంకా ఈ వెహికల్లో ప్లస్ల గురించి మాట్లాడుకుంటే మనకి 150cc డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇచ్చారు. మనకి ఈ వెహికల్ పేరుకే 150cc కానీ 200cc వెహికల్స్తో కాంపిటేటివ్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 4 valve ఇంజిన్ ఇవ్వడం వల్ల ఎక్కువ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ వెహికల్లో మనకి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. సో ఇంజిన్ అనేది బేగా కూల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ వెహికల్లో మనకి స్పెషల్గా హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. పార్కింగ్ చేసుకున్నప్పుడు అయితే మనకి యూజ్ అవుతుంది. ఇది ఒక ప్లస్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ వెహికల్ ఫ్యామిలీకి అయితే సూట్ అవ్వదు. యూత్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే సింగిల్ సీట్ ఇచ్చారు కానీ కొంచెం షార్ట్గా ఇచ్చారు. సీట్ చిన్నదిగా ఉంది. సో మనకి వెహికల్ యూత్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి వెహికల్ 141 kgsతో రావడం వల్ల లైట్ వెయిట్ ఉండడం వల్ల అయితే మనం ఈ వెహికల్తో ఒక ఆట అయితే ఆడుకోవచ్చు. సిటీలో మీకు నచ్చినట్టు కార్నరింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వెహికల్లో చూసుకుంటే మనకి డెల్టా బాక్స్ చాసీస్ అయితే ఇచ్చారు. దీనివల్ల మనం హైవేలో వెళ్ళినప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఈ వెహికల్లో మైనస్ చూసుకుంటే మనకి ప్రైస్ ఒకటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. 150cc ఉన్న వెహికల్స్ అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. కానీ ఇది 150cc అయినా కానీ చెప్పినట్టుగా 200cc సమానం ఈ వెహికల్. సో ఎవరికైనా ఇష్టం ఉంటే ఈ వెహికల్ తీసుకోవచ్చు. యూత్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే బ్యాక్ సైడ్ సీట్ అయితే చెక్ చేసుకోండి మీరైతే. నెక్స్ట్ మీరు చూసినట్టు బ్యాక్ సైడ్ మీరైతే ఇది వేయించుకోవచ్చు. సిట్టింగ్కి లగేజ్కి గట్రా. ఇదైతే మీకు ప్రాబ్లం లేదు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.